క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ఈ సమయంలో ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి దేవుని పిల్లలు ఇస్సాక్ గారికి, అలాగే భాగ్యమ్మకు, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బయట ఉన్న వారు లోపలికి రండి అమ్మ, బయట ఉన్న వారు లోపలికి రండి. అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోవాలి. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం మనం నేర్చుకోవడానికి ముందు మన మధ్యలో ఉన్నటువంటి చిన్నంపేట ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దైవజనులు జి వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో వారికి మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన. పరలోకమందు ఉన్న మా తండ్రి, నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. పరలోకం నుంచి నా తండ్రి, మీరు మా వైపు చూస్తూ భూమి మీద మేము మీ పిల్లలుగా జీవించాలని, మీరు ఇచ్చినటువంటి గర్భఫలాలు మిమ్మల్ని మహిమపరచాలని, అయినా బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫలాల్ని నాయన మీ ద్వారా బిడ్డలు పెంచుతుండగా వారికి మంచి జ్ఞానాన్ని, ఫలాన్ని, శక్తిని దయచేయండి. ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా నాయన మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన ఈ యొక్క స్థలానికి రానున్నటువంటి బిడ్డల ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దయచేసి, జరుగుతున్నటువంటి విందులో కూడా నీ సహాయం, నీ కాపుదల నా తండ్రి దయచేసి ఏ కొరత లేకున్నట్లు సమృద్ధిగా దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి, నశించిపోతున్నటువంటి మా ఆత్మలకి నైనా ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం నీ కుమారుడు ఇస్తుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డగా దయచేయమని అడుగుతున్నాము. వినుసున్న మాకు కూడా నా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మని కాపుదలు ఉంచి వాటి ద్వారా నాయన మేమందరము కూడా నీ సంకల్పాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ కూడికి అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని, ఏ యొక్క కొరత లేకున్నట్లు సమృద్ధిగా నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మంచిదండి. ప్రార్థన చేసి సహకరించినటువంటి సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ సమయంలో ఈ కూడికకు విచ్చేసినటువంటి దేవుని పిల్లలందరికీ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు కారుమంచి వంశీ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. తలల వంచినట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు నేర్పించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును, వివేచనను అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను, ఆటంకమును లేకుండా మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం చూద్దాం. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని కలగచేసి ఆ కలగ చేయబడినటువంటి సృష్టిలో మానవులను తయారు చేశాడు ప్రారంభంలో.
ఎలా తయారు చేశాడు అని అంటే మనందరికీ తెలిసినటువంటి మాటే, పురుషుని గాను స్త్రీని గాను దేవుడు ఈ సృష్టిలో కలగజేశాడు. అలా కలగ చేయబడినటువంటి దేవుడు మొదటిగా వారిని ఆశీర్వదించాడు. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందాలనే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఆ నూతనంగా జతపరచబడినటువంటి ఆదాము గారి అవ్వను దేవుడు దీవించినట్టుగా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు మానవులకిచ్చిన మొదటి ఆశీర్వాదము ఏదైనా ఉంది అనంటే బైబిల్ చెప్తుంది కదా, అది గర్భఫలం అనే ఆశీర్వాదం. తండ్రి అయినటువంటి దేవుడు గర్భఫలాలు ఇస్తున్నప్పుడే ఆయన ఒక ప్రణాళిక చేసుకున్నాడండి భూమి మీద మనుషుల పట్ల. తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే మనిషి యొక్క స్థితిని బట్టి దేవుడు బాల్యమని, యవ్వనమని, వృద్ధాప్యమనే 3 కాలాలను దేవుడు ప్రతి మనిషికి నిర్ణయించాడు. మరి బాల్యంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని దాటి మరి వృద్ధాప్యాన్ని చేరుకోవాలంటే బాల్యానికి వృద్ధాప్యానికి మధ్యలో యవ్వన కాలం అనే ఒక కాలం దేవుడు మానవుడికి నిర్ణయించాడు. కనుక ఈ యవ్వన కాలమే చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది, అందమైనది, ప్రమాదకరమైనది అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే బాల్యంలో చేయలేనిది, యవ్వనంలో చేయలేనిది ప్రతి మనిషి కూడా ఏమండి యవ్వన కాలంలోనే చాలా పనులు చేయగలిగేటటువంటి శక్తిని దేవుడు ఇవ్వగలిగాడు. బాల్యము చేయలేడు, వృద్ధాప్యంలో కూడా చేయలేడు మనిషి. కానీ ఒక యవ్వన కాలంలో మాత్రమే మనిషి ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. చివరికి మనిషి దేవుని జ్ఞానం లేకపోతే నాశనం కూడా అయిపోయే కాలమే యవ్వని కాలం. కనుక దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని యొక్క సన్నిధికి రావడానికి నేడు క్రైస్తవులకే సమయానుకూలమైనటువంటి జ్ఞానం లేదండి. ఈరోజు క్రైస్తవులకే మీరు ఆలోచన చేయండి. ఈరోజు 10 గంటలకి లేదా 11 గంటలకి కూడికుందని చక్కగా పెద్ద పెద్ద అక్షరాలతో పాపం ఆయన ఒక్కొక్క కార్డుకు 5 రూపాయలు ఇచ్చి రాయించాడు మన ఇస్సాక్ గారు. ఎంతమంది బంధువులకు ఇచ్చాడండి ఆ కార్డులు? ఎంతమంది చూశారండి? కానీ మనిషి ప్రార్థన ఉందని, ఆ తర్వాత భోజనం ఉందన్న సంగతి మనిషి ఆలోచన చేయలేదు. మరి దేనికోసం మనిషి ఆలోచన చేశాడంటే, ప్రార్థన అనే ఆ చిన్న మాటను పక్కన పెట్టాడు, భోజనం అనే మాట గుర్తుపెట్టుకున్నాడు. ఆ టయానికి వస్తాడు మనిషి. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు తన గ్రంథంలో ఈ మానవాళిని గురించి కొన్ని మాటలు రాయించాడండి. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులరా. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు ఇశ్రాయేలుని గురించి చూద్దాం ఒకసారి. విందురని, ఇది విందు గురించి మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? తన మాటను గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రకటించబడుతున్నటువంటి సువార్త వినడానికి 10 మందే ఉన్నారు. మరి విందుకి ఎంతమందికి ఏర్పాటు చేశాడు తమ్ముడు? 700 మంది నుంచి 800 మంది అన్నాడు. నిజంగా 700 మంది 800 మంది ఇక్కడికి వచ్చి ఈ సరిపోదు ఈ హాలు. ఏమండి, ఈరోజు ఆయన పెడుతున్నటువంటి రుచికరమైన ఈ ఆహారం, ఈ వంట రేపటి దినాన బాహిర్భూమిలో విడవబడుతుంది. ఆ తర్వాత బాగా చేస్తే బాగా చేశాడని చెప్తారు, బాగా చేయకపోతే బాగలేదని చెప్పుకుంటారు. కానీ ప్రకటించబడుతున్న ఈ విలువైన దేవుని మాట నువ్వు మనసు పెట్టి కనుక వినగలిగితే నీ మరణం వరకు నీతో ఉంటుంది. మరణించిన తర్వాత కూడా నీతోనే ట్రావెల్ చేసి నిత్య రాజ్యంలోకి నేను తీసుకెళ్తుంది. కానీ దేవుని వాక్యానికి ఉన్న విలువ నేడు క్రైస్తవ్యానికి అర్థం కాలేదు ప్రియులారా. మీరు ఆలోచించండి. ఈనాడున్నటువంటి వారు ఎలా ఉంటే మరి ఆనాడున్న వారు ఎలా ఉంటారని చూస్తే చరిత్రలో రాయించాడు దేవుడు. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చాను, వినుటకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఈరోజు ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, నేను ఏం నేర్చుకోవాలని ఎంతమంది సిద్ధపడగలిగి వచ్చారు చెప్పండి? ఉన్నారా అండి? ఒక ఆయన అన్నాడు కదా, ఈ చైర్లు సరిపోవండి, కెమెరా మ్యాన్స్ దగ్గరికి వేయండి అన్నాడు ఒక ఆయన. నేను చెప్పాను కదా, మీరు ఇంకా ఎక్కడో ఉన్నారండి, చైర్లు నిండవండి అని చెప్పాను నేను. ఎందుకంటే తెలుసు నాకు, నేను ఈ 14 సంవత్సరాల నుంచి ఎన్నో చూస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు నేను. ఎందుకంటే ఫంక్షన్ అంటేనే హడావుడిగా ఉంటుంది తప్ప వాక్యాన్ని వినరు మనుషులు. అందుకనే ఎవరు విన్నా వినకపోయినా వినటానికి వచ్చిన మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని నిత్యం దీవించునుగాక. ఓకే, మనం కంటిన్యూషన్ చేద్దాం. ఏంటి సందర్భం అంటే, ఇక చాలండి ఆ మాటలు చాలేక మరి ఎక్కువ తీసుకెళ్ళిన పాపం మళ్ళీ భోజనానికి వెళ్ళాలి కదా వీళ్ళు. అందుకని ఎక్కువ వద్దు, కొన్ని మాటలు మనం ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు
బాల్యములో నేర్పవలసినటువంటి బోధ వాళ్ళకి నేర్పించకపోతే ఆ బాల్యం తర్వాత రాబోతున్నటువంటి యవ్వనం చాలా ప్రమాదమైనది అని గ్రంథంలో తన మాటను రాయించాడు ప్రియమైన దేవుని వరలరా. కనుక బాల్యములో దేవుని యొక్క వాక్యం అనే పునాదిని వాళ్ళకి వేయకపోతే యవ్వనములో వాళ్ళ యొక్క స్థితి పర్ఫెక్ట్గా నిలబడదు అనేది గ్రంథం చెప్తా ఉంది. దీన్ని లోకోక్తిగా మనం ఆలోచన చేయగలిగితే ఒక కట్టడం నిలబడాలంటే ఆ కట్టడం కట్టేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా దాని బేస్మెంట్ కరెక్ట్గా వేసుకుంటాడు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ యొక్క హాల్ ఉంది, ఇది 3 స్టేర్లుగా కట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇది 3 స్టేర్లుగా కొంతకాలం పర్మనెంట్గా స్టాండర్డ్గా ఉండాలంటే ఇది కట్టినటువంటి యజమాని దీనికి పునాది చాలా పటిష్టంగా వేసి ఉండాలి. పునాది పటిష్టంగా ఉండగలిగితేనే ఈ 3 స్టేర్ల బిల్డింగ్ కొంతకాలం నిలబడగలుగుతుంది, ఉండగలుగుతుంది. ఇది ఎంత వాస్తవమో పుట్టినటువంటి బిడ్డ కూడా యవ్వన కాలానికి వచ్చేలోపు దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు నేర్పించమన్నట్టుగా బాల్య దినముల యందే సృష్టికర్త స్మరణ వాళ్ళకి తెలియాలి, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఈరోజు బాల్యము నుంచి యవ్వన కాలానికి వచ్చినటువంటి బిడ్డకి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, వాళ్ళ మేనత్తలు కావచ్చు, ఇదిగో నా బిడ్డకి ఇవి ధరింప చేయాలి, అవి ధరింప చేయాలని ఒక పెద్ద లిస్ట్ రాసుకొని షాపింగ్ చేసి అన్నీ ధరింప చేసి ఇంత అందమైన ఆకారాన్ని చేసి అక్కడ కూర్చోబెట్టారు. అవునా కదమ్మా? కావునా ఇవన్నీ ధరింప చేశారు. ఎందుకు ధరింప చేశారంటే బాల్యము నుంచి యవ్వనానికి వచ్చేసింది. ఇప్పుడు బాల్యం నుంచి యవ్వనానికి వచ్చినటువంటి ఈ మొదటి సమయంలోనే ఇంత అందంగా తయారు చేయడానికి అలంకరణ అనే ఒక వస్తువుల్ని ఆ బిడ్డకు ధరింపజేశారు. ఓకే, మంచిదని కాదనంట, తప్పనట్లేదు. కానీ ఈ యవ్వన కాలానికి వచ్చినటువంటి ఈ బిడ్డకు వీటితో పాటు ధరింప చేయవలసినవి కొన్ని ఉన్నాయి, అవి ధరింప చేయాలి. ఎందుకంటే తన యవ్వనాన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, తన యవ్వనాన్ని తాను కాపాడుకోవాలంటే ఈ ఆభరణాలు తనను కాపాడలేవు. మీరు అలంకరించినటువంటి ఈ వస్తువు ఏది కూడా తన స్థితిగతులను మార్చలేవు. తన స్థితిగతులను మార్చగలిగేది, తన యవ్వన జీవితాన్ని పాడవకుండా కాపాడగలిగే మహాజ్ఞానాన్ని తన పిల్లలకు నేర్పించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారంటే తండ్రిని బట్టి కొడుకుంటాడయ్యా అంటారు. అలాగే తల్లిని బట్టి కూతురు ఉంటుంది. ఇది లోకోక్తి కాదండి, బైబిల్ చెప్పినటువంటి భాష, బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఇది. ఎప్పుడు కూడా సమాజంలో పిల్లలు చేస్తున్నప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఖచ్చితంగా తండ్రిని బట్టే ఈ పిల్లోడు ఉన్నాడురా అంటారు. తండ్రి చేసిన పనులే కొడుకు చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే తండ్రి తాగుబోతు అయితే కొడుకు తాగుబోతు అవ్వాలని ఉంది ఎక్కడైనా? కానీ మాట్లాడుతుంది సమాజం. తండ్రి తాగుబోతు అయితే కొడుకు ఖచ్చితంగా తాగుబోతు అవుతాడురా అని మాట్లాడుతుంది సమాజం. కానీ బైబిల్ అంటుంది కదా, తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి ఏది చేస్తాడో ఖచ్చితంగా అదే చేస్తాడు తప్ప వేరొకటి చెయ్యడు. చేస్తాడా లేదా? ఖచ్చితంగా అదే చేస్తాడు. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో, కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట అంటే చూద్దాం. కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడో. చాలండి. అంటే ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడో తన కొడుకు అశ్విన్ చూస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తున్నటువంటి ఆ సీట్లో అప్పుడప్పుడు ఈడు కూడా తోలకపోయిన దాంట్లో కూర్చొని స్టీరింగ్ ఎలా తిప్పుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చూశాను నేను అన్ని. అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో యాస్టీజ్కి చూసి అదే చేయాలనుకుంటున్నాడు వాడు కూడా. ఇప్పుడు వాళ్ళ నాన్న మోకరించి ప్రార్థన చేస్తే అదే చూసాడు నేర్చుకుంటాడు. వాళ్ళ నాన్న బైబిల్ చదవడం నేర్చుకుంటే అదే నేర్చుకుంటాడు. వాళ్ళ నాన్న బిహేవియర్ ఎలా ఉందో ప్రతిదీ కూడా ఒక కొడుకుగాడు చూస్తున్నాడు. కనుక బిడ్డలు ప్రయోజకులు కావాలంటే తల్లిదండ్రుల బిహేవియర్ బాగుండాలి. ఫస్ట్ తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుండాలి. వాళ్ళను బట్టే బిడ్డలు ఈ సమాజంలో గొప్పవారుగా కనబడతారు. ఒకసారి తల్లి గురించి కూడా చూద్దాం. ఒకసారి మరొక మాట, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 44వ వచనంలో భక్తుడైనటువంటి యెహెజ్కేలు గారు ఒక మాట తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో చూడండి. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. తల్లి ఏం చేస్తుందో
ఖచ్చితంగా అమృత పసిగడుతూ ఉంటుంది. తల్లి అంటే భాగ్యలక్ష్మి గారు ఏం చేస్తుందో ఖచ్చితంగా తన కుమార్తె గమనిస్తూనే ఉంటుంది. కనుక తల్లి ఏ పని అయితే చేస్తుందో తన కుమార్తె కూడా అదే పని చేయటానికి చూసి నేర్చుకుంటుంది. అంటే తల్లి లాంటి తత్వమే కుమార్తెకు కూడా వస్తుందని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది ప్రేమైన దేవుని వారలారా. కనుక తండ్రి ఏది చేస్తాడో చూస్తున్నటువంటి కొడుకు కూడా అదే చేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. తల్లి ఏది చేస్తుందో చూస్తున్నటువంటి కుమార్తె కూడా యాస్టిజ్గా అదే చేస్తుందని బైబిల్ చెప్తా ఉంది. కనుక మీ బిడ్డలు చెడిపోకుండా ఉండాలంటే, ఒక గొప్ప ప్రయోజకులుగా ఈ సమాజంలో ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడు కోరుతున్నట్టుగా తల్లిగా తండ్రిగా మీరు దేవుని యొక్క శిక్షలో బోధలో ఉండాలి. ఆయన యొక్క మాటను అనుసరించి ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తున్నటువంటి మిమ్మల్ని చూసి మీ బిడ్డలు వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కనుక పునాది లేనటువంటి యవ్వనం ప్రమాదమేనంటే ఖచ్చితంగా ప్రమాదమే. ఇప్పుడు 3 స్టేర్లు కట్టినటువంటి బిల్డింగ్కి పునాది లేకుండా నేల మీద కట్టాడు అనుకోండి, ఎంతకాలం ఉంటుందో చెప్పండి, మీరు ఆలోచించండి. అంటే ఒక ఇల్లు పటిష్టంగా కొంతకాలం స్థిరంగా ఉండాలంటే ఈ కట్టడానికి పునాది ఎంత అవసరమో, యవ్వనములో ప్రమాదానికి బిడ్డలు జారిపోకుండా ఉండాలంటే, వారి యొక్క యవ్వన కాలాన్ని పాడు చేసుకుండా ఉండాలంటే బాల్యములోనే వాక్యం అనే పునాది వాళ్ళకి వేయాలి. వాక్యం అనే పునాది అనే జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి అని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ప్రియులరా. ఇదే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. 7-8 వచనాలు. మరియు నేలను నాటబడిన చిగురు వృద్ధి ఎగనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై చాలమ్మ ఆభరణ భూషితురాలవైతివి. అంటే ఇప్పుడు బాల్యం నుంచి యవ్వనానికి వచ్చినటువంటి అమృతకి ఏమి ధరింపచేశారంటే ఆభరణాలు ధరింపచేశారు. అంటే మొక్క నేలను నాటబడినటువంటి చిన్న మొక్క దినదినము అంచెలంచెలుగా ఎలాగైతే ఎదుగుతుందో అలానే పుట్టినటువంటి బిడ్డలు దినదినము బాల్యము నుంచి యవ్వనానికి ఎదుగుతున్నారు. అలా ఎదుగుతున్నటువంటి బిడ్డలకు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇదిగో నా బిడ్డ ఒక ప్రాయానికి వచ్చింది, ఇదిగో నా బిడ్డ యవ్వన కాలానికి వచ్చేసింది, కనుక ఇవన్నీ ధరింప చేయాలనే షాపింగ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి ధరింప చేశారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, వాటితో పాటు నేను చెబుతున్నటువంటి వాటిని కూడా మీరు వాళ్ళకి ధరింప చేయాలని దేవుడు అంటున్నాడు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం ప్రియులరా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి వాటిని ధరింప చేయాలంటే ఎలా పడితే అలా ధరింప చేస్తే అవ్వదు. ఇప్పుడు ఇవి ధరింప చేయడానికి కూడా అందరి వల్ల కాదండి. ఇప్పుడు ఒక యవ్వనస్తురాలకి ఇంత అలంకరణ చేయాలంటే అందరు చేయలేరు. చేస్తారా? అందరి వల్ల అవుద్దా? అందరు చేయలేరు. ఒక ఆవిడకి జడేయటం వస్తే ఒక ఆవిడ కుర్చీలేయటం రాదు, ఒక ఆవిడ కుర్చీలేయటం వస్తే ఒక ఆవిడకి ఇట్లాంటివి అన్నీ చేయడం రాదు. కనుక ఇట్లాంటివన్నీ కూడా ధరింప చేయాలంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు పెట్టాలి. అలానే దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి ధరింప చేయాలంటే దేవుని యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. అందుకంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నా చదవండి ఒకసారి ఆ మాట. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. అసలు సహజంగా ఎప్పుడు వస్తుంది పిల్లలకు కోపం? ఎప్పుడు వస్తుందండి పిల్లలకు కోపం? చెప్పరేంటి, ఎప్పుడు వస్తుంది కోపం? పిల్లలకు కోపం ఎప్పుడు వస్తుంది? ఏమండి ఏదన్నా అడిగితే ఇవ్వనప్పుడు. అది కూడా అధికంగా ఎప్పుడు వస్తుంది కోపం? ఈ కాలానికి వచ్చాకే వస్తుంది. ఈడికి వస్తుందా కోపం? ఈ పక్కన ఉన్నోడికి ఈడికి కూడా వస్తుందండో, ఈడికి వస్తుంది. ఈడు అలిగితే ఎవడి మాట అన్నాడు, అలిగితే మరి ఈడు అలక తీర్చాలంటే మళ్ళీ రాయగూడెం నుంచి వాళ్ళ అమ్మమ్మ తాత రావాలి ఈ అలక తీర్చడానికి. ఆ తలుగుతుడు వెనకాల ఉన్నాడు. కనుక పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇలా పెంచుతున్నటువంటి వారికి దేవుడు కోరుతున్నటువంటి ప్రొటెక్షన్ చాలా అవసరం అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఒకసారి ఇదే అధ్యాయంలో, ఒకసారి ప్రియులరా మనకి ఇదే అధ్యాయంలో ఒకసారి 11వ వచనం చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు. ఏమండి, అపవాది కూడా బాల్యంలో పిల్లల్ని టచ్ చేయడండి. అపవాది బాల్యంలో ఏ బిడ్డను కూడా ఈ లోకం వైపుకి మళ్లించడు, ఈ లోక సంబంధమైన శరీర కోరికల్లోకి తీసుకెళ్ళడు. మరి ఎప్పుడు అపవాది వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు, ఎప్పుడు వాళ్ళని దారి తప్పిస్తాడంటే యవ్వన కాలానికి వచ్చిన తర్వాతే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మార్చేస్తాడు వాడు.
ఎప్పుడైతే ఆత్మీయ జ్ఞానంతో ఎదుగుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళని మార్గం తప్పించేసి నాశనం వైపు పంపించడానికి ఇదిగో శరీరాశను చూడండి, ఇదిగో లోకాశను చూడండి, ఏమండి జీవపడ్డ అమ్మలోకి వెళ్ళిపోండి, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు చేస్తారు మీరు, ఈ కాలం దాటిపోతే వృద్ధాప్యం వస్తుంది, అప్పుడు మీరు కదలలేరు, ఏం చేయలేరు, కాబట్టి ఇప్పుడు నీకు నచ్చింది చేసేసుకో అన్న భావంతో అపవాది వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మార్చేస్తాడు. కనుక ఇట్లా మారిపోకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు కదా, మరి ప్రాముఖ్యమైన సంగతి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. వడ్డాణం ధరించకపోయినా పెద్ద నష్టమేం లేదు మనకి, మెడలో ఆభరణాలు ధరించకపోయినా వచ్చిన నష్టమేం లేదు. కానీ ఈ యవ్వనాన్ని మనం కాపాడుకోవాలంటే మన బిడ్డల యవ్వన కాలాన్ని దేవుడు చెబుతున్నట్టుగా ఆయన ఇస్తున్నటువంటి సర్వాంగ కవచాన్ని ధరించాలి. లేదంటే అపవాది మార్గం తప్పించేస్తాడు. ఇప్పటి వరకు రానటువంటి ఆలోచనలు ఇప్పుడు కలిగిస్తాడు యవ్వన కాలంలో. కనుక తమ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే ఆ బిడ్డలకు దేవుని మహాజ్ఞానం అవసరం, దానితో పాటు తెలివి కావాలి. ఇప్పటిదాకా ఎవరితో స్నేహం చేసినా, ఎవరింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి ఆడుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు భాగ్యలక్ష్మికి. మరి ఇప్పటి నుంచి ఒక తల్లిగా తండ్రిగా బిడ్డని చాలా జాగ్రత్తగా సంరక్షణలో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తలు నేర్పాలి. ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో కలిసి తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ బిడ్డకు నేర్పాలి ఇప్పుడు తల్లి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈ యవ్వనం చాలా బలమైంది కనుక ఈ బలమైన కాలానికి, ఎదిగినటువంటి కాలానికి, ఇది అందమైనటువంటి కాలం, బలమైనటువంటి కాలం, శక్తి కలిగినటువంటి కాలం. ఈ శక్తిని, ఈ బలాన్ని, ఈ అందమైన ఆకారాన్ని నువ్వు పాడు చేసుకోకుండా ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా, 4వ వచనం, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తెలివి కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి ఈ మాటలు వాళ్ళకి నేర్పించాలి. తెలివికి జ్ఞానానికి సంబంధం లేదండి, తెలివికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ ప్రాయంలో తనకు తెలివి కావాలి, రెండవది జ్ఞానం కావాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది యవ్వన కాలంలో. కనుక ఈ యవ్వన కాలంలో దేవుని మహాజ్ఞానాన్ని ప్రాముఖ్యంగా వాళ్ళకి నేర్పించాలి, దేవుని మహాజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి. నేర్పించకపోతే పాడైపోతుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉందండి. నేర్పించకపోతే యవ్వనం పాడైపోతుందని గ్రంథం చెప్తా ఉంది. మరొక మాట చూడండి బైబిల్లో, మరొక మాట చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం, యవ్వన కాలంలో దేవుని పిల్లలకి దేవుని జ్ఞానం నేర్పకపోతే చాలా ప్రమాదం ఉందని గ్రంథం చెప్తా ఉంది. 36వ అధ్యాయం 14వ వచనం, కావున వారు యవ్వనమందే. ఎందుకు చనిపోతున్నారు యవ్వనస్తులు ఈరోజు చెప్పండి? ఈరోజు చాలామంది యవ్వనస్తులు ఎక్కడ చూసినా రోడ్డు మీద ఫ్లెక్సీలు ఎవరు కనపడుతున్నాయండి? ఏమండి ఎందుకు చచ్చిపోయాడంటే బండి వేగంగా నడిపాడండి, బాగా తాగేసాడండి, బాగా తిరిగేసాడండి. దేవుడు చెప్పాడా లేదా ముందుగానే? ఖచ్చితంగా దేవుడు చెప్పాడండి. మీ యొక్క బిడ్డలకి యవ్వన కాలం వచ్చేలోపు నా యొక్క మహాజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చెడిపోరు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. బాలుడు నడవవలసినటువంటి త్రోవ అంటే అక్కడ బాలుడని సంబోధించాడు కదండి, పురుషులకు మాత్రమే చెప్పమన్నాడు కదండి, స్త్రీలకు చెప్పొద్దన్నాడు కదండి, బైబిల్లో లేదండి. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాళ్ళకి ఎప్పుడు నేర్పాలి? బాలుడుగా ఉన్నప్పుడే నేర్పాలి. వాడు పెద్దవాడంటే వృద్ధుడు అయినప్పటికీ కూడా దాని నుంచి తొలగిపోడు. కానీ ఈరోజు ఎంతమంది తల్లులు తండ్రులు నేర్పిస్తున్నారు మీరు ఆలోచించండి. అసలు తల్లిదండ్రులు నేర్పించాలంటే ముందు వాళ్ళు నేర్చుకోవాలి కదండి. ఆలోచించండి. ఇప్పుడు బిడ్డలకు మనం నేర్పాలంటే నేను నేర్చుకొని ఉండాలి. నేను నేర్చుకోకుండా నా బిడ్డలకి ఏం నేర్పుతాను నేను? ఇప్పుడు నా వర్షనే సరిగా లేదు, నా ప్రవర్తనే సరిగా లేదు, నా కొడుకుని ఒరే నాన్న నువ్వు మంచిగా ఉండాలంటే వాడు ఎలా మంచిగా ఉంటాడు చెప్పండి? మీరు ఆలోచించండి. అలానే దేవుడు కూడా చెప్తున్నాడు, ఇదిగో యవ్వన కాలం మందే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళకు వస్తాయి. ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి, ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయో, ఎందుకు ప్రమాదాలు వస్తాయో చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ప్రియులారా. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయం
సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. చాలా ఒకసారి అక్కడ ఆగుదాం మనం. ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను గారు యవనస్తుడిని కూర్చున్నటువంటి ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఏం చెబుతున్నాడంటే, నీ యవ్వన కాలమందు నువ్వు సంతోషంగా ఉండు. ఈరోజు యవనస్తులు సంతోషపడాలంటే ప్రాముఖ్యమైనవి రెండు చెప్పండి ఏవైనా. ఏంటి సంతోషం యవనస్తులకి? సెల్ ఫోన్ ఛార్జింగ్ అవ్వకుండా 24 గంటలు నాన్ స్టాప్గా చూస్తే అది సంతోషం. అవునా కదా? వాడు అనుకున్నది చేస్తే అప్పటికప్పుడు అది సంతోషం. అవునా కదా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ యవ్వన కాలం అందు సంతోషపడు, తప్పులేదు. ఎందుకంటే యవ్వనం చాలా ప్రాముఖ్యమైంది, అందమైంది యవ్వన కాలం అంటే. ఆ యవ్వన కాలం అందు సంతోషపడు. కానీ ఏం చెప్తున్నానంటే, నీ యొక్క హృదయంలో పుడుతున్నటువంటి ఆలోచన చొప్పున చెయ్యి. రెండవది, నీ ఇష్టం చొప్పున చెయ్యి. అంటే మనిషి అనుకున్నాడు కదా, మిగతా చదువుకుండా ఇంతవరకు చదువుకుంటే ఏమనిపిస్తుందంటే, అంటే దేవుడు కూడా మా సైడే ఉన్నాడులే, యవనస్తుల సైడు, కాబట్టి ఎలాగైనా బ్రతకమన్నాడులే దేవుడు అనుకుంటున్నాడు మనిషి. కానీ తర్వాత ఏం చెప్పాడు? కంటిన్యూషన్ చేయండి. అయితే వీటన్నిటిని బట్టి నీ యవ్వన కాలమందు నీ హృదయంలో పుడుతున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని బట్టి, నీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి నాయన, యవనస్తురాలా, యవనస్తుడు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు ఈ మాట హెచ్చరించాడంటే, ఇదిగో ఈ యవ్వన కాలమందు ఎవరు చెప్పినా వినరండి పిల్లలు, వింటారా? ఎవరు చెప్పినా వినరు. ఎందుకంటే యవ్వనం అనేది అదుపు లేనటువంటి కాలం. జాగ్రత్తగా మీరు వినాలి. ఏదైనా చేయగలిగినటువంటి కాలం ప్రమాదాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకునే కాలం అది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఇష్టం చొప్పున చెయ్యి, కానీ నువ్వు చేస్తున్నటువంటి క్రియలు మంచివైతే సరే, ఓకే, బాగానే ఉంది, కానీ చెడ్డవైతే మాత్రం నీకు శిక్ష పడుతుంది అంటున్నాడు దేవుడు. కంటిన్యూషన్ చేయండి 10వ వచనంలో. లేత వయసును నడిప్రాయమును గతించిపోవచ్చున్నవి గనుక నీ హృదయములో నుండి, అంటే దుఃఖాన్ని కలిగించే ఆలోచన అయినా, దుఃఖాన్ని పుట్టించేటటువంటి క్రియ అయినా నువ్వు తొలగించుకొని అయినా యవ్వన కాలం అందు అంటున్నాడు దేవుడు. అంటే నిన్ను పాడు చేసేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని నువ్వు తొలగించుకోమంటున్నాడు దేవుడు. మరి ఇప్పుడు తన యవ్వన కాలమందు ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఈ చెడుని నేను విసర్జించాలి, చెవుని దూరం చేసుకోవాలని మరి ఇప్పుడు అమృతకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఆలోచించండి. ఇది మంచిది అని ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులే చెప్పాలి. ఇది చెడ్డ తల్లి చేయకూడదని ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులే చెప్పాలి. కనుక మంచిని చేస్తే యవ్వనం దాటి వృద్ధాప్యానికి వెళ్తాం మనం. అదవుతుందండి. ఇప్పుడు ఈ యవ్వనాన్ని మనం కాపాడుకోవాలంటే వాక్యం అనే పునాది మీద వాళ్ళని కట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట చూడండి, మనం ముగించే ప్రయత్నం చేద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక చూడండి. ఈ యవ్వన కాలం మందు ఏం చేయాలో దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో. చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఏమన్నా చూడండి. ఎందుకు యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడండి. చదువున్నాను, కంటిన్యూ చేద్దాన్ని. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఏంటి యవ్వనేచ్ఛలు? ఏంటి యవ్వనేచ్ఛలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ 3 లక్షణాలు గనుక మనిషి యవ్వన కాలం ముందు కలిగి ఉంటే ఖచ్చితంగా తన యవ్వన కాలం పాడైపోతుందని గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక దాని నుంచి పారిపోమంటున్నాడు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని ఈ యవ్వన కాలమందు వాళ్ళు అనుసరించాలని గ్రంథం చెప్తా ఉంది. ఇప్పుడు బిడ్డలకి ఏం ధరింప చేయాలి, ఏమి నేర్పించాలంటే, సార్ లోపలికి వచ్చండి, ఏం నేర్పించాలి, ఏం ధరింప చేయాలంటే బైబిల్లో 3 విషయాలు చెప్పాడండి. ఒకటి నీతిని, రెండవది ప్రేమ, మూడవది సమాధానం. ఈ మూడింటిని బిడ్డలు అనుసరించే వారిగా మనం తయారు చేయాలి, వాళ్ళకి తర్పిదివ్వాలి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని. కనుక యవ్వన కాలమందు తమ బిడ్డలు చెడిపోకుండా వారిని బాగు చేయాలంటే దేవుని వాక్యం మాత్రమే దానికి మూలమని బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. చూసుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. 119వ కీర్తనలో చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తుల గురించి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది ప్రియులారా. చూద్దాం ఒకసారి. యవ్వన కాలం చూడండి ఎంత ప్రాముఖ్యమైందో అంతే ప్రమాదకరమైందని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఒక ప్రాముఖ్యమైన సంగతి చూద్దాం. 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకొందురు?
ఏమండి మీరు ఆలోచించండి. యవ్వన కాలం చెడిపోకుండా ఉండాలంటే దేంతో వాళ్ళు తమ యవ్వనాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, కాపాడుకోగలుగుతారు? మీరు ఆలోచించండి. అంటే యవ్వన కాలం పాడవకుండా తమను తాము రక్షించుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం వాళ్ళకి అవసరము, దేవుని యొక్క శక్తి వాళ్ళకి అవసరము, దేవుని యొక్క కాపుదల వాళ్ళకి అవసరమని గ్రంథకర్త స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉన్నాడు. మన బిడ్డలు బాల్యం నుంచి యవ్వనానికి వస్తున్నారు, కానీ యవ్వనానికి వచ్చినటువంటి బిడ్డలు ఎందుకు వృద్ధాప్యానికి వెళ్ళలేకపోతున్నారు? మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల పెంపక లోపం అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి. ఒక బిడ్డ మంచి చేస్తే మంచి అని చెప్పుకుంటుంది సమాజం, కానీ చెడు చేస్తే ఏమండి జంతువులతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆలోచన చేయండి. మన పెంపకం సరిగా లేకపోతే నిందలు అవమానాలు మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మీరు ఆలోచించండి. బిడ్డలు పుట్టినప్పటికంటే బిడ్డలు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకు గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మంచి పేర్లు వస్తాయి. మరి మన పెంపకం సరిలేకపోతే నువ్వు పెంచుకున్నటువంటి నీ బిడ్డ యవ్వన కాలంలో ఈ సమాజంలో ఒక చీడ పురుగుగా, ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక నరహంతకుడిగా మారిపోతే నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకే మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలా పెంచుకుంటే వాళ్ళు అలా ఉంటారు, నువ్వు ఎలా నడుచుకుంటే నిన్ను అనుసరించి వాళ్ళు నడుచుకుంటారు. అదే చూపించిన ప్రారంభంలో తండ్రి ఎలా నడుస్తాడో బిడ్డ కూడా అలాగే నడుస్తాడు. తండ్రి ఏది చేస్తాడో బిడ్డ కూడా అదే చూసి నేర్చుకుంటాడు. యాస్టిస్కి తల్లి విషయంలో కూడా అంతే. తల్లి ఏం చేస్తుందో తల్లిని చూసినటువంటి కుమార్తె కూడా యాస్టిస్కి అదే చేస్తుంది, వేరేది ఏం చేయదు. కనుక దేవుడు చెబుతున్నట్టుగా పునాది లేనటువంటి కట్టడం ఎలా అయితే కూలిపోతుందో దేవుని జ్ఞానము లేనటువంటి యవ్వనం కూడా అదుపు తప్పి ఏమండి పాడైపోతుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క మహాజ్ఞానం చొప్పున మీరు నేర్చుకోవాలి, తల్లిదండ్రులుగా మీరు నేర్చుకొని మీ బిడ్డలకు నేర్పించాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.